హాయ్ ఫ్రెండ్స్! ఈ సండేకి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పులావ్ రెసిపీ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మా అమ్మ చేసిన నవరత్న పులావ్ రెసిపీ మీకు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. సో, ఆ రెసిపీ ఏంటో దాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్‌లో ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్‌ని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో లవంగం, మిరియాలు, యాలుక్కాయ, దాల్చిన చెక్క వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఈ బియ్యం విరగకుండా మనం ఒక 5 నిమిషాల పాటు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో లేదా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 5 నిమిషాల తర్వాత ఇందులో కొబ్బరి పాలు పోసుకొని కొద్దిగా కల్లులుప్పు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ లోపల వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. 20 మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీగా ఉండే నవరత్న పులావ్ రెడీ.